సో డియర్ ఫ్రెండ్స్, అందరికీ మన ఛానల్కు స్వాగతం. సో పిఐ క్లాసెస్లో భాగంగా మనం ఈరోజు గిజుబాయి బదేకా ఫిలసాఫికల్ డైమెన్షన్స్లో మనందరికి తెలిసిందే వివిధ ఫిలాసఫర్స్ గురించి మనకు సిలబస్లో ఇచ్చారు. దాదాపు మనం చాలా వరకు కంప్లీట్ చేసుకున్నాం. ఇంకొక రూసో గురించి మనం తెలుసుకుంటే ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేసుకున్నట్టు అవుతుంది. సో మీ అందరికి తెలిసిందే ఆల్మోస్ట్ మనకు స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, జిడ్డు కృష్ణమూర్తి, గిజుబాయి బదేకా ఇప్పుడు చూస్తున్నాం. తర్వాత ఫ్రోబెల్, జాన్ డ్యూయి, మాంటిసోరీ వీరి గురించి కంప్లీట్ చేసుకున్నాం. అదే రకంగా ఇప్పుడు మనం గిజుబాయి బదేకా గురించి తెలుసుకోబోతున్నాం. సో దయచేసి మనందరికి తెలిసిందే పిఐ లోపల ఆల్మోస్ట్ మనకు ఎన్ని అంటే 6 పార్ట్స్ ఇచ్చారు మనకు. సో మనం హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి మనం వీడియోస్ చేసుకున్నాం. అదేవిధంగా ఫిలసాఫికల్ డైమెన్షన్స్లో కూడా వీడియోస్ చేసుకున్నాం. తర్వాత సైకాలజీలో కూడా వీడియోస్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకున్నాం మనం. సో దయచేసి వీలైనంత మేరకు మీకు ఒక స్కఫోల్డింగ్గా మన ఛానల్ ఉంటున్న విషయం మీకు తెలిసిందే. ఎంత వీలైతే అంత మేరకు మీకు మిగతా దానిలో కూడా మీకు వీడియోస్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో తప్పనిసరిగా మీరు చేయాల్సిన పని ఏంటి అంటే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడమే. సో టాపిక్లోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ కనుక చూడకపోయినట్టయితే, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ, సో గిజుబాయి బదేకా, సో బహుశా మీరు వినే ఉంటారు. అంటే మనం మాంటిసోరీ విద్యా విధానం గురించి నేర్చుకున్నాం. అంటే సెన్సరీ ట్రైనింగ్, సెన్సెస్ ట్రైనింగ్ అని విన్నాం. ఫ్రోబెల్ గురించి నేర్చుకున్నాం. మనం కిండర్ గార్టెన్ పాఠశాలను స్థాపించింది. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే మాంటిసోరీ కంటే ముందు ఫ్రోబెల్. వీరు ఏం చేస్తారంటే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్, పూర్వ ప్రాథమిక విద్య లోపల వారు అనుసరించిన పద్ధతులు, బోధనా పద్ధతులు కానీ విధానాలు కానీ ఒక రెవల్యూషన్ తీసుకొచ్చింది. అంటే ప్రపంచవ్యాప్తంగా పూర్వ ప్రాథమిక విద్య పైన ఒక టార్చ్, ఒక వెలుగును నింపిన వ్యక్తులు వాళ్ళు, ఫ్రోబెల్ కానీ మాంటిసోరీ కానీ. అదేవిధంగా భారతదేశం లోపల అంటే మాంటిసోరీ విద్యా విధానం చేత వీరు ప్రభావితమయ్యారు. గిజుబాయి బదేకా వారు ఏంటంటే పూర్వ ప్రాథమిక విద్య లోపల మామూలుగా అనేక అంటే ప్రాథమిక విద్యలో చేశారు. పూర్వ ప్రాథమిక విద్య లోపల కూడా వారిని అత్యంత ప్రభావితం చేసింది ఎవరంటే మాంటిసోరీ. సో అనేక పుస్తకాలు వారు చదివారు. సో దాని నుంచి ఏ రకంగా వారి విద్యా విధానం, ఫిలాసఫీ ఏ రకంగా ఉంది, ఏ రకంగా అనేది చూద్దాం. సో ఈ యొక్క టాపిక్స్ని మనం ఏం చేస్తున్నామంటే దాదాపు మనకు అర్థం చేసుకోవడానికి ఒకటి వారి రైటింగ్స్ మీద ఒకటి తీసుకుంటున్నాం. ఒక 4-5 పార్ట్స్ ఈజీగా ఉండడానికి. సెకండ్ పార్ట్ లోపల ఏ రకంగా వారు చేశారు, ఏ రకం ఎవరి ప్రభావితం ఎవరిదనేది తెలుస్తుంది ఇక్కడ. అదేవిధంగా థర్డ్ లోపల వారు చేసినది ఏంటి, వారి యొక్క ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంది, వారి యొక్క బోధనా పద్ధతులు ఏంది అనేది ఇందులో తెలుసుకుంటున్నాం. సో ఫస్ట్ మనం ఏంది అంటే రచనలు, వారు రాసిన బుక్స్ ఏంది అంటే వారు చేసిన యొక్క ప్రయోగాలు అనుకోండి, ప్రయోగాల ఆధారంగా పుస్తకాలు రాశారు. ప్రయోగాల ఆధారంగా వారి యొక్క అనుభవం ఆధారంగా వారు ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే బహుమతి ఇచ్చారు. భారతదేశానికి ఇచ్చిన గొప్ప బహుమతి ఏంటంటే ఆ పుస్తకాల రూపంలో అంటారు. తత్వవేత్తలు వారి యొక్క అనుభవాలను ఎట్లా అంటే రంగరించి బుక్స్ రూపంలో మన జ్ఞానాన్ని అందించడం అనేది చాలా గొప్ప విషయం, ఒక గిఫ్ట్గా వచ్చే తరాలకు. సో ఇందులో వారు ఇచ్చిన రచనలు ఏంటంటే ఒకటి దివా స్వప్న, పగటి కళ. యాక్చువల్గా దాని పేరు ఏంటంటే దివా స్వప్న. అయితే దాన్ని మనకు తెలుగు లోపల మనకేంటంటే పగటి కళ. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ అండి. దయచేసి తప్పనిసరిగా మీకు ఎప్పుడు వీలున్నా కూడా కొన్ని మంచి పుస్తకాలని తప్పనిసరిగా ఉపాధ్యాయులుగా మనం ఖచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు. ఇది పగటి కళ. సో దీన్ని డెవలప్ చేసింది, దీన్ని రాసింది ఎవరంటే గిజుబాయి. సో ఇది చాలా పేరు వచ్చిన వారి పేరు తీసుకొచ్చిన పుస్తకం. అది దివా స్వప్న అంటారు. బిట్ ఎట్లయినా ఫ్రీ ఇంకోవచ్చు, ఎక్కడికి వెళ్ళినా దివా స్వప్న, పగటి కళ వారు రాసిన పుస్తకం ఏంది అని కూడా అడగవచ్చు. అదేవిధంగా వారు ప్రాచుర్యంలోకి వచ్చింది ఏంటంటే మాంటిసోరీ మెథడ్స్ అనే పుస్తకం కూడా రాశారు. కథా బోధనా పద్ధతి అనే బుక్ కూడా రాశారు. ఇవి చాలా ప్రాచుర్యంకి వచ్చాయి. దాదాపు వారు 20 అబోవ్ బుక్స్ రాయడం అనేది జరిగింది. అందులో అత్యంత ప్రాచుర్యంకి వచ్చిన రచనలు ఏంటంటే ఒకటి దివా స్వప్న, పగటి కళ తెలుగు లోపల. రెండవది మాంటిసోరీ మెథడ్స్ అనే పుస్తకం. అదేవిధంగా కథా బోధనా పద్ధతి. వీరు 1920 లోపల బాలమందిరం స్థాపించారు. యాక్చువల్గా గుజరాత్ లోపల వీరు స్థాపించింది ఎక్కడ అంటే గుజరాత్లో 1920 లోపలనే బాలమందిరం. అప్పుడు గుజరాత్ అంటే ఉమ్మడి రాష్ట్రంగా స్వతంత్ర, ఇప్పుడు గుజరాత్ రాష్ట్రం, అప్పుడు ఏంటంటే ఉమ్మడి మహారాష్ట్ర, గ్రేటర్ మహారాష్ట్ర అంటారు. గ్రేటర్ మహారాష్ట్రలో అప్పుడు ఉండే, ఇప్పుడు మనం దాన్ని మహారాష్ట్ర కింద, గుజరాత్ కింద చూపెడతాం. 1920 బాలమందిరాన్ని స్థాపించారు.
1925 లోపటినే వీరు ప్రథమ మాంటిసోరీ మహాసభను నిర్వహించారు. 1925 లోపటినే మాంటిసోరీ మహాసభను నిర్వహించారు. అదేవిధంగా మేరియా మాంటిసోరీ మనం చూస్తుంటాం, భారతదేశాన్ని కూడా సందర్శించారు అనే విషయాన్ని కూడా మనం గమనిస్తుంటాం. వారి యొక్క ఆవిష్కరణలు, వారి యొక్క విషయాలను ఎట్లా చేశారు తెలియజెప్పడానికి, వ్యాప్తి చేయడానికి. ఏదైనా రెండు అంటే మరొకసారి చూద్దాం. రచనలేమో దివా స్వప్న, పగటికల, మాంటిసోరీ మెథడ్స్, కథా బోధన పద్ధతి. వీరు స్థాపించింది 1920లో బాలమందిరం స్థాపన, 1925లో ప్రథమ మాంటిసోరీ మహాసభన. ఇక రెండవ అంశాన్ని కనుక తీసుకున్నట్టయితే ఇంతకుముందే అనుకున్నాం, వారిని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరంటే మాంటిసోరీ బోధన పద్ధతులు. ప్రీ స్కూల్ లోపల మాంటిసోరీ ఏదైతే ఉందో, అందుకే మాంటిసోరీ వారు మెరియా మాంటిసోరీ 3 times నోబెల్ ప్రైజ్కు వారు నామినేట్ చేయబడ్డారు. మేరియా మాంటిసోరీ ప్రీ ప్రైమరీ స్కూల్లో ఆచరించేటి చాలా వరకు ఏంటంటే మాంటిసోరీ మెథడ్, సెన్సెస్ ట్రైనింగ్ అంటారు, సెన్సరీ ట్రైనింగ్ అని అంటారు. ఓకే, ఇందులో ఇప్పుడు చూస్తే మాంటిసోరీ విద్యా విధానంతో ప్రభావితమయ్యారు. మన దేశంకు అనుగుణంగా పూర్వ ప్రాథమిక విద్య పైన మొట్టమొదటిసారిగా ప్రయత్నం చేసిన విద్యావేత్త ఎవరు అంటే వీరే గిజుబాయి. ప్రీ ప్రైమరీ స్కూల్ పైన, ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ పైన వీరు ఒక సాధారణ వ్యక్తి, కానీ అసాధారణ ఉపాధ్యాయుడు ఉన్నాడు. వీరిలో ఇప్పుడు ఒక సాధారణ వ్యక్తి, చాలా సింపుల్, కానీ ఒక అసాధారణమైన ఉపాధ్యాయుడు ఉన్నారు. ఇక ముఖ్యంగా వీరు చేసింది అంటే మూసపోసిన బోధనా పద్ధతులు, పాఠ్యపుస్తకాలు, పరీక్షలు, టైం టేబుల్ మొదలగు సాంప్రదాయక బోధనకు పక్కకు పెట్టారు. చాలా అద్భుతంగా మనం ఈ పగటికల పుస్తకం చదువుతుంటే ఎన్నో అద్భుతాలు కనబడతాయి. అబ్బా, ఒక టీచర్గా ఇంత ఆవిష్కరించవచ్చా అంటే మామూలుగా రొటీన్లోకి వెళ్ళి బయటకు తీసుకొచ్చారు. పిల్లలకు ఎట్లుంటుందంటే ప్లే గ్రౌండ్ ఎట్లుంటుందో క్లాస్ రూమ్ కానీ విద్యాబోధన అంత సులభమా, అసలు ఎట్లా అంటే ఒక బడి తోటలో పిల్లలు కదా ఆడుకున్నట్టే ఉన్నది ఇందులో. ఆ పద్ధతులు ఇందులో మనకు గమనిస్తాం. ఏదైనా ఇక్కడ మూసపోసిన బోధనా పద్ధతులు, పాఠ్యపుస్తకాలు, పరీక్షలు, టైం టేబుల్ మొదలగు సాంప్రదాయక బోధనా పద్ధతులు పక్కకు పెట్టిండారు. మరి ఏం చేశారు? 4th క్లాస్ పిల్లలకు భాష, భూగోళం, చిత్రకళ, నాటకం మొదలగు విషయాలను పిల్లలు ఆనందంగా ఆస్వాదించే కథ, ఆట, పాట, మాటలతో, క్షేత్ర పర్యటనలతో ప్రాజెక్ట్ పనులు కూడా ఇచ్చారు. కథా పుస్తకాలతో నూతన ఒరవడిలో పిల్లలు నేర్చుకునేందుకు తగిన అవకాశాలు కల్పించే అనేక ప్రయోగాలు చేసి ఒక నూతన బోధనకు శ్రీకారం చుట్టారు. చాలా కీలకమైన పదాలు, అందుకే అందులో ఉన్నదే తీసుకున్నాం. ముఖ్యంగా మీకు ఈ తర్వాత లాస్ట్ చెప్తాను ఏ బుక్స్ రెఫరెన్స్ తోటి ఇది మీకు అందివ్వడం జరుగుతుందో. వారు ఏం చేస్తారంటే సాంప్రదాయ పద్ధతులన్నింటిని మూలకు పెట్టేసి ఒక బిడ్డకు ఏదైతే అంటారు కదా చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్, పిల్లలకి ఏమి ఇష్టం అంటారంటే ప్రైమరీ లెవెల్ పూట కానీ ప్రీ ప్రైమరీ పూట ఆట, పాట, మాట అంటారు. ఆటలంటే ఇష్టం, పాటలంటే ఇష్టం, మాటలంటే ఇష్టం. అందుకే మనం ప్రాథమిక స్థాయిలో ఉపయోగించే బోధనా పద్ధతిని ఏమంటాము అంటే యాక్టివిటీ మెథడ్ అంటాం, కృత్యాధార పద్ధతి అంటారు. ఇది ఎక్కడైనా నాలెడ్జ్ అనేది ఇంటిగ్రేటెడ్, పెడగాజీలు ఉపయోగపడవచ్చు, ఇక్కడ ఉపయోగపడవచ్చు, ఎక్కడైనా ఉపయోగపడవచ్చు. కృత్యాధార పద్ధతి ప్రాథమిక స్థాయిలో ఉపయోగించే బోధనా పద్ధతిని అందుకే కృత్య పద్ధతి లేదా కృత్యాధార పద్ధతి అంటాం. సరేదిని ఇక్కడ ఈ రకంగా వారు ఏం చేస్తారు చూడండి. 4వ తరగతి పిల్లలకు భాష, భూగోళం, చిత్రకళ, నాటకం మొదలగు విషయాలను పిల్లలు ఆనందంగా ఆస్వాదించే కథ, ఆట, పాట, మాటలతో, క్షేత్ర పర్యటనలతో, కథా పుస్తకాలతో నూతన ఒరవడిలో పిల్లలు నేర్చుకునేందుకు తగిన అవకాశాలను కల్పించే అనేక ప్రయోగాలు చేశారు. చూడండి, పిల్లలు నేర్చుకునేందుకు ఇక్కడ చూడండి నూతన ఒరవడిలో చాలా కీలకమైనది ఏంటి అంటే పిల్లలు నేర్చుకునేందుకు అవకాశాలను కల్పించే వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేక ప్రయోగాలు చేసి ఒక నూతన బోధనకు శ్రీకారం చుట్టారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే అంటారు కదా లర్నింగ్ ఎన్విరాన్మెంట్ అంటారు. దీనిలోకి మనం ఇప్పుడు చూస్తాం NCF 2005 మనకు ఆల్రెడీ గుర్తే ఉంటుంది. NCF 2005 ఏమంటుంది అంటే జ్ఞాన నిర్మాణం అని చెప్తుంది. మనకు తెలిసిందే జ్ఞాన నిర్మాణం, లేదా దీన్ని ఏమంటారంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ అంటుంది. కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఇంటిగ్రేటెడ్గా వెళ్తాం మనం. ఇంటిగ్రేటెడ్గా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే NCF వచ్చినప్పుడు కూడా గుర్తుకొస్తుంది. ఇప్పుడు పాఠ్యపుస్తకాలన్నీ కూడా NCF యొక్క ఫిలాసఫీ ఏంది అంటాం. NCF యొక్క ఫిలాసఫీ ఏంటంటే జ్ఞాన నిర్మాణం, అంటే పిల్లలు తమంతట తామే యాక్టివిటీస్లో పాల్గొనాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, జ్ఞానాన్ని నిర్మించుకోవాలి
అనేది చాలా కీలకమైనది. మళ్ళీ ఇందులో అంటే ఈ విధంగా NEP 2020 కూడా మనం చూస్తుంటాం. అంటే దీని కోరిలేటెడే NEP 2020. NEP 2020లో మనకు తెలుసు 5+3+3+4 విద్యా విధానం. ఈ 5లో ఏమొస్తాయి అంటే మనకు తెలుసు, ఒకటి నర్సరీ 3 years, అదేవిధంగా LKG అంటాం మనం, ఇది 4 years, తర్వాత UKG అంటాం, ఇది 3, 4, 5, లేదా దీన్ని ఏం చేస్తారు 6 కూడా, దీన్ని కొంచెం 3 to 6 years అంటారు. సో తర్వాత ఇందులో ఏమొస్తుంది, క్లాస్ 1 7 years, క్లాస్ 2 8 years, 3 years, 4 years, 5 years, 6 years, 7 years, 8 years. అందుకే ఇప్పుడు కొత్తగా మనకు మామూలుగా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి రూల్ తీసుకొచ్చింది, క్లాస్ 1 కావాలంటే ఇంతకుముందు 5+ ఉండాలి, కానీ ఇప్పుడు ఏమంటున్నారు 6+ ఉండాలి, 7 years ఉండాలి క్లాస్ 1 చదవడానికి. అంటే బిడ్డకు తగిన మ్యాచ్యూరిటీ వస్తుంది అక్కడ, వేరే ఉద్దేశం కాదు. మానసిక పరిపక్వత, అదేవిధంగా ఫిజికల్ రెడీనెస్, మెంటల్ రెడీనెస్ వస్తేనే ఉద్దేశం. ఏదైనా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, మళ్ళీ చూద్దాం బ్యాక్, క్షేత్ర పర్యటనలతో, కథా పుస్తకాలతో నూతన ఒరవడిలో పిల్లలు నేర్చుకునేందుకు తగిన అవకాశాలను కల్పించే అనేక ప్రయోగాలు చేసి ఒక నూతన బోధనకు శ్రీకారం చుట్టారు. సో ఇది చాలా ప్రాణం, బేసిక్ అన్నట్టు. ఇక దీనిలోకి వెళ్ళే వారి యొక్క ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది డెవలప్ అయింది. వారి యొక్క తత్వం ఏంటిది, ఏమనుకుంటున్నారు, విద్యార్థిని బుద్ధిని వికసింపజేసి ఆలోచన పరంగా తీర్చిదిద్దేదే విద్య. వెరీ వెరీ ఎక్సలెంట్. ఏమంటున్నారు అంటే విద్యార్థిని వికసింపజేయాలి, ఆలోచన పరంగా తీర్చిదిద్దాలి. విద్యార్థిక బుద్ధిని వికసింపజేయాలి, అదేవిధంగా ఆలోచన పరంగా తీర్చిదిద్దేదే విద్య అనే వారి యొక్క బేసిక్ ఫిలాసఫీ. అదేవిధంగా సమాచారం కంఠస్థం చేసి అవగాహన రాహిత్యంగా ఉండడం కాదు. ఇంకొక కీలకమైన పాయింట్, ఏదో బట్టి పెట్టి అవగాహన రాహిత్యంగా ఉండడం అనేది కాదు విద్య అంటే. విద్య అంటే ఏంది, విద్యార్థి బుద్ధిని వికసింపజేయాలి, ఆలోచన పరంగా తీర్చిదిద్దాలి. ఇది బేసిక్ ఫిలాసఫీ. ఇక నెక్స్ట్ కనుక తీసుకున్నట్టయితే బోధనా పద్ధతులు, వీరి సూచించిన బోధనా పద్ధతులు ఏమేంటి అంటే, ఒకటి భాగస్వామ్య పద్ధతి, పార్టిసిపేటరీ మెథడ్ అంటారు. అంటే మన కొలాబరేటివ్, గ్రూప్ వర్క్ చేస్తున్నాం, పిల్లలు క్షేత్ర పర్యటనకు వెళ్తారు, గ్రూప్స్గా పంపిస్తాం మనం. సో గ్రూప్ యాక్టివిటీ పిల్లలు కలిసి చేస్తుంటారు, దాన్నే భాగస్వామ్య పద్ధతి. ఇప్పుడు ఏమంటున్నారు, కొలాబరేటివ్ లెర్నింగ్ అంటున్నారు. కొలాబరేటివ్ లెర్నింగ్, కోఆపరేటివ్ లెర్నింగ్, గ్రూప్ యాక్టివిటీస్, గ్రూప్ ప్రాజెక్ట్స్, అవన్నీ కూడా దానిలో ఒక భాగమే. భాగస్వామ్య పద్ధతి, పార్టిసిపేటరీ మెథడ్ అంటారు. రెండవది ప్రశ్నోత్తర పద్ధతి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మెథడ్. అంటే పిల్లలకు ప్రశ్నిస్తే పిల్లలు ప్రశ్నించాలి, మనం ఆన్సర్ ఇవ్వాలి. అంటే ఓరుకోరు క్వశ్చన్ చేసుకోవడం, ఆన్సర్ తెలుసుకోవడం, ప్రశ్నించుకోవడం. దీన్ని ఏమంటున్నారు అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ మెథడ్, ప్రశ్నోత్తర పద్ధతి. ఇక మూడోది తీసుకున్నట్టయితే నాటకీయ పద్ధతి, డ్రామటైజేషన్ మెథడ్. అంటే పిల్లలు ఏవైతే ఉంటాయో సోషల్ కావచ్చు, లేదా లాంగ్వేజ్ కావచ్చు, తెలుగు కావచ్చు, అద్భుతమైన పిల్లల నాటకాల రూపంలో డైలాగ్స్ వల్లిస్తుంటారు. అది కుటుంబం కావచ్చు, కుటుంబ నేపథ్యంలో డ్రామా కావచ్చు, లేదా ఎనీథింగ్ సోషల్ డ్రామాస్ ఏవైనా కావచ్చు. ఒక 5 minutes డ్రామా, 10 minutes డ్రామా, పిల్లలే పాత్రధారులు, పిల్లలే పాత్రధారులు ఆ డ్రామా వేసి మామూలుగా చేస్తూనే ఉంటారు అది. సో దాన్ని ఏమంటారంటే నాటకీయ పద్ధతి, డ్రామటైజేషన్ మెథడ్ అంటుంటారు. ఇప్పుడు మనం చూస్తుంటాం, మన విలేజ్ షో అని చాలా పాపులర్ యూట్యూబ్ లోపల. ఎక్కడ మన గ్రామీణ ప్రాంత పిల్లలు అక్కడే ఉన్నారు, గంగవ్వ అనే పాత్ర చూస్తున్నారు. ఆమె ఆశుగా మాట్లాడుతూనే ఉంటుంది, పెద్ద డైలాగులు ఆమెకు వచ్చిన తీరే మాట్లాడుతూనే ఉంటుంది. అట్లనే ఫర్ ఎగ్జాంపుల్, దాని ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకొని ఏంటంటే నాటకీయ పద్ధతి, డ్రామటైజేషన్ మెథడ్ వారు ఉపయోగించింది. సో ఈ పుస్తకంలో చూస్తారు వాళ్ళు ఎట్లా లాంగ్వేజ్ని ఎట్లా నేర్పారు, ఎట్లా సోషల్ నేర్పారు. ఇందులో కళ్ళకు కట్టినట్టుగా ఉంటుంది, ఇంత అద్భుతంగా నేర్పచ్చా భాషను, సోషల్ స్టడీస్ను, లేదా మిగతా అంశాలను ఇంత సులభంగా బిడ్డకు నేర్పచ్చు అనేది మనకి ఈ యొక్క ప్రాక్టికల్ లోపల దయచేసి తప్పనిసరిగా చదవండి. ఇందులో మనకు వివరంగా ఇచ్చారు. సో ఈ విధంగా వారు సూచించిన మెయిన్ బోధనా పద్ధతులు ఏంటంటే, ఒకటి భాగస్వామ్య పద్ధతి, పార్టిసిపేటరీ మెథడ్, రెండవది ప్రశ్నోత్తర పద్ధతి, మూడవది నాటకీయ పద్ధతి. అదేవిధంగా బేసిక్గా మనందరికీ తెలిసిందే, వీరు ఉపయోగించిన విద్యా విధానం ఇప్పుడు అనుకుంటున్నాం చైల్డ్ సెంటర్డ్ అంటున్నాం, శిశు కేంద్ర పద్ధతి. అంటే చైల్డే ఉంటారు టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీస్లో. మామూలుగా చూస్తున్నాం ఇప్పుడు ప్రైమరీలో కానీ ఎక్కడ కానీ దేనికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అంటే చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషనే, చైల్డ్ సెంటర్డ్ మెథడే.
పిల్లలే అనుభవాలను పొందాలి, యాక్టివిటీ చేయాలి, కృత్యాలు చేయాలి, వాళ్ళ అనుభవాలను పొందాలి. అనుభవాల ద్వారానే వాళ్ళు ఏంటంటే వికాసం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్, అనుభవం అనేది మనకు తెలుసు. లెర్నింగ్ సైకాలజీలో చూస్తాం. లెర్నింగ్ ఏంటంటే బిహేవియర్ చేంజ్. లెర్నింగ్కి మూలం ఏంటంటే అనుభవాలు. అనుభవాలకు దేనికి దారితీస్తాయి అంటే బిహేవియర్ చేంజ్కి దారితీస్తాయి. అభ్యసన అనుభవాల ద్వారా ప్రవర్తనలో వచ్చే మార్పుని మనం ఏమంటామంటే అభ్యసనం అంటాం. సో ఇక్కడ కూడా అంతే, యాక్టివిటీ, ఇది శిశు కేంద్ర విద్య. ఏదైనా కూడా పిల్లలు పార్టిసిపేట్ ఏదైనా కావచ్చు, అది చర్చనే కావచ్చు, లేదా కొలాబరేటివ్గా కావచ్చు, లేదా నాటకీయమే కావచ్చు, యాక్టివ్గా పార్టిసిపేట్ కావడం, క్షేత్ర పర్యటనే కావచ్చు. యాక్టివిటీస్ లీడ్స్ టు ఎక్స్పీరియన్సెస్ లీడ్స్ టు బిహేవియర్ చేంజ్. సరే, ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే వారు సూచించింది శిశు కేంద్ర విద్య, చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. అదేవిధంగా ఫ్రీడమ్ ఫర్ చిల్డ్రన్, బాలలకు స్వేచ్ఛ ఉండాలని చెప్పారు వారు. ఫ్రీడమ్ అనేది చాలా ప్రాణం. పిల్లలు స్కూళ్ళలో కూడా ప్రీ ప్రైమరీలో కానీ ఎక్కడ కానీ చూస్తాం చాలా స్వేచ్ఛాయుతంగా మనం చూస్తాం కదా. ఇక్కడ అక్కడ అంతా కట్టేసినట్టు చేసినట్టు. బేసికల్లీ వీరేంటి అంటే లాయర్, యాక్చువల్గా ప్రొఫెషనలీ లాయర్. కానీ వారి చిన్నతనంలో కూడా స్కూల్ అంటే చాలా భయంకరం. ఫ్రోబెల్ కానీ వీళ్ళందరూ చెప్తారు అది ఒక భయంకరమైన నరక కూపాలు. అంటే ఏం లేదు, అప్పుడు పూర్వకాలం ఏం నమ్మారు అంటే ఇప్పుడు కూడా కొందరు నమ్ముతారు మనాలు. పనిష్మెంట్ ఇస్తేనే విద్య వస్తుంది, పనిష్మెంట్ ఇస్తేనే బాగా కొట్టాలి, హింసించాలి విద్య రావడానికి. అది అవుట్డేటెడ్ సిద్ధాంతం. పూర్వకాలం ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ మామూలు ఏం చేశారు, వాతలు పెట్టేటోళ్ళు. నొప్పి తగ్గాలి అంటే జీడి అంటారు, జీడి పెట్టేటోళ్ళు. జీడి పెడితే నొప్పి, కడుపు నొచ్చిందా అక్కడ జీడి పెట్టు, తలకాయ నొత్తుందా జీడి పెట్టు, మోకాలు నొత్తుందా జీడి పెట్టు. పుండ్లేటి చాలా అవస్థల పాలేవాళ్ళు. ఇప్పుడు సైంటిఫిక్ వచ్చింది కదా, సైన్స్ డెవలప్ అయింది కదా, సైన్స్ ఆధారంగా దానికి కారణం ఏందో తెలుసుకునేసి వచ్చింది. సో అదే రకంగా విద్య లోపల కూడా బోధన ఎట్లా చేయాలనో వీరేం చెప్పారు, ఫ్రోబెల్ కానీ వీరు కానీ సైంటిఫిక్ పెడగాది అన్నారు. మాంటిసోరీ మెథడ్స్ సైంటిఫిక్ పెడగాది అని వీరు పుస్తకాన్ని రాస్తారు. సైంటిఫిక్ పెడగాది అంటే అనేక సార్లు వాళ్ళు ప్రయోగాలు చేసి చెప్పి ఆ ఫలితాలు కరెక్ట్ అని నిర్ధారించుకున్నాకనే బుక్ రూపంలో కూడా వారు పబ్లిష్ చేయడం అనేది జరిగింది, వారి యొక్క గొప్పదనం. అందుకే అలాంటి తత్వవేత్తలు మనకు ఈ మానవాళికి, ప్రపంచానికి ఏంటి అంటే ఈ పుస్తకాలే గొప్ప బహుమతులు అని చెప్తారు. వారు ఇచ్చిన ఏదైతే ప్రయోగాలు చేసిండో అదే గొప్ప బహుమతులుగా పేర్కోవడం అనేది జరుగుతుంది. ఏదని ఇక్కడ పొలిటికల్ లోపల వారు చెప్పిందని వీరి బోధనా పద్ధతుల లోపల శిశు కేంద్ర పద్ధతి, బాలలకు స్వేచ్ఛ ఇవ్వాలి, ఫ్రీడమ్ ఫర్ చిల్డ్రన్. ఇక్కడ చూడండి, భయరహిత వాతావరణం ఉండాలి, ఫియర్లెస్ ఎన్విరాన్మెంట్ అనేది ప్రాణం అంటారు. క్లాస్ రూమ్లో కూడా చూస్తాం మనం ఎంత స్వేచ్ఛగా ఉంటే బిడ్డలంతా మామూలుగా ఎట్లా అంటే చాలా అద్భుతమైన ప్రశ్నలు అడుగుతారు, కలిసిపోతారు. వాళ్ళు ప్రీ ప్రైమరీ చూడండి, ఇండ్లైనా కూడా వస్తారు, అమ్మలాగానే ఉంటారు, దగ్గరికి వస్తారు, మాట్లాడతారు, ముచ్చట్లు చెప్తారు. అన్నీ ఎంత క్లోజ్గా ఉంటే వాళ్ళకంత. మన వాళ్ళకి జనరల్ ఏంటంటే భయపెడితేనే విద్య వస్తుంది, దూరంగా ఉంచాలి పేరెంట్స్. కానీ కొన్ని తరాల్లో పేరెంట్స్ కూడా చూస్తుంటాం అక్కడక్కడ. పూర్వకాలం ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. సో ఏమంటారంటే భయరహిత వాతావరణం ఉండాలి, ఫియర్లెస్ ఎన్విరాన్మెంట్. పిల్లలకు ఆడుకునే స్వేచ్ఛ, పనిచేసే అవకాశం అనేది వెరీ ఇంపార్టెంట్ అంటారు. ఫ్రీడమ్ టు ప్లే అండ్ వర్క్ లీడ్స్ టు క్రియేటివిటీ. అంటే ఫ్రీడమ్ టు ప్లే, ఆడడానికి స్వేచ్ఛ, పని చేయడానికి స్వేచ్ఛ ఉంటే అదే క్రియేటివిటీకి దారితీస్తుంది, సృజనకు దారితీస్తుంది అని చెప్తున్నారు వారు. అదేవిధంగా వారు చెప్పిన ముఖ్యమైన అంశాలు స్వతంత్రత, స్వాలంబన, ఇండిపెండెన్స్ అండ్ ఎంపవర్మెంట్ అనేది చాలా కీలకమని చెప్తున్నారు. అదేవిధంగా స్వీయ క్రమశిక్షణ, సృజనాత్మకత, సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ క్రియేటివిటీ అన్నారు. అదేవిధంగా ప్రేమ, వాత్సల్యాలతో కూడిన బోధన అనేది చాలా ఇంపార్టెంట్. టీచింగ్ విత్ లవ్ అండ్ ఎఫెక్షన్, ప్రేమ వాత్సల్యాలతో నిండిన బోధన. ఎక్కడైనా ఇది ప్రీ ప్రైమరీ కానీ ప్రైమరీ కానీ ఏడ కానీ ఒక ప్రేమతోటి మనం బోధన ఎక్కడైతే చేస్తామో అక్కడ అమృతమే బయటకు వస్తుంది, అమృతమే చిలుకబడుతుంది అని చెప్తారు. తల్లి కానీ తండ్రి కానీ సమాజం కానీ స్నేహితులు అంటే ఎందుకు ఇష్టపడతాం మనం జనరల్గా, చాలా ఎఫెక్షనేట్గా ఉంటారు మన ఫ్రెండ్స్. సో టీచర్ రోల్ కూడా ఎట్లా ఉండాలి అంటే ఎఫెక్షనేట్గా ఉండాలి. ఇక్కడే అంటున్నారు ప్రేమ వాత్సల్యాలతో నిండిన బోధన. ఒక తల్లి తన బిడ్డను ఎట్లా లాలించుకుంటుందో, ఒక 6 నెలల శిశువును 3 నెలల శిశువును ఎంత ప్రేమగా చూసుకుంటుందో అదే రకంగా టీచర్గా, ఉపాధ్యాయులుగా ప్రేమతోటి బోధించాలి, వాత్సల్యంతో నిండిన బోధన అనేది ఉండాలి. టీచింగ్ విత్ లవ్ అండ్ ఎఫెక్షన్. సో ఇవి వీరి లోపల ఉన్న వెరీ సింపుల్ కానీ ట్రెమెండస్ అన్నట్టు వారు చెప్పిన ఏవైతే సూచించిన బోధనా పద్ధతులు కానీ విధానాలు కానీ పూర్వ ప్రాథమిక విద్య లోపల భారతదేశంలో ఒక రెవల్యూషన్ తీసుకురావడం లోపల అంతవరకు అంత పెద్ద లేదు. కానీ ఒక సిస్టమేటైజ్ చేసి బోధనా పద్ధతులను కూడా రూపొందించుకొని వారు మనకు విద్యా విధానాన్ని అందించడం అనేది జరిగింది. సరే, ఇదని ఇక్కడ ముఖ్యమైన అంశాలు. గిజుబాయ్ బడేకా వారు 1885 to 1939, ఇంకా స్వతంత్రం రాలేదు అప్పటికి. అంటే అప్పటికే చాలామంది
మామూలు ఏవైతే తత్వవేత్తలు ఉన్నారో విద్యావేత్తలు ఉన్నారో వాళ్ళని అంటే ఈ విద్యపైన ఈ రకంగా చేయడం అనేది ఆ కాలంలో చాలా గొప్ప విషయం. అందులోపటి ఎట్లయితే ఉంటారో కాంటెంపరీస్ అంటే ఒక రకంగా మాంటిసోరీ వీరు కాంటెంపరీ అయిపోవచ్చు. అంతకంటే 100 ఏళ్ల ముందే ఫ్రోబెల్ కూడా మనం చూసాం కిండర్ గార్టెన్ పాఠశాలను స్థాపించడం అనేది జరిగింది. వారు కూడా అనేక రకమైన ప్రయోగాలు చేశారు. సో ఒక రకంగా చెప్పాలంటే మాంటిసోరీకి ప్రేరణ ఎవరు అని చెప్పొచ్చు అంటే ఫ్రోబెల్. అంటే ఒక్కొక్కసారి క్రొనలాజికల్ ఆర్డర్లో కూడా అడుగుతాను, అందుకే దయచేసి అది కొంచెం గుర్తుపెట్టుకోండి. సో ఇవి ముఖ్యమైన అంశాలు. ఒకసారి చూద్దాం. రచనలు దివా స్వప్న పర్టికల మాంటిసోరీ మెథడ్స్ కథా బోధన పద్ధతి వీరు రాసినాయి. అందులో చాలా దివా స్వప్న ఏదైతే ఉందో చాలా ఫేమస్ అయింది, చాలా ఫేమస్. సో ఇవి వారి గురించి క్లుప్తంగా దయచేసి ఒకసారి చూసుకోండి. వెరీ సింపుల్, ఎట్లన్నా అడగవచ్చు బిట్, ఏ రకంగా అడిగినా కూడా మనం చేయగలుగుతాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో kindly share this video for your friends. Kindly subscribe for our channel. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ వీడియోలో మరొక విద్యావేత్త గురించి తెలుసుకుందాం.